సారీ అండి. పర్లేదు, నీలాంటి అందమైన ఆడపిల్ల ఎన్నిసార్లు గుద్దినా నొప్పి తెలియదు. హాయ్, అందమైన చుట్టూ దీనికి ఏం ఆయిల్ రాతో తెలియదండి, షాప్ వాడిని అడగాలి. షాప్ అని అడగాల. కోకోనట్ ఆయిల్ రాస్తానండి. ఓ సర్లే, ఇగో నీకోసం హల్వా తెచ్చాను, తిను. నాకు అలవాట్లేదండి. పర్లేదు, ఒకసారి తింటే అదే అలవాటైపోద్ది, తిను. నాకొద్దండి, నాకొద్దు. ఇగో ఈ బాక్స్ మొత్తం పెట్టుకో, అందంగా మెరిసిపోతా తింటే. అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయి కోసం ఉన్న హల్వా తీసుకొస్తే ఈ సిస్టర్ లాక్కుని మరీ తినేస్తుంది. ఏమే, అంతగా హల్వా తినాలి అనుకుంటే అడిగి తీసుకుని తినాలి గాని ఇలా దౌర్జన్యంగా లాక్కుంటావా? అది పరాయి మగాడి దగ్గర లాక్కొని తినటానికి సిగ్గులేదు? నేను లాక్కోలేదండి, ఆయనే ఇచ్చారు. చూసారా అత్తయ్య గారు, కట్టుకున్న భార్యను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తు కూడా చూడను. అట్టంటిది నేను ఈ అమ్మాయికి హల్వా ఇస్తానేటి? ఏయ్, నా అల్లుడు క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని పో ఇక్కడి నుంచి. అలాగేనండి. ఆగు. అటెక్కడికి వెళ్తున్నావు? రాము గారి దగ్గరికండి. రామ్ గారా? అప్పుడే ముద్దు పేరు పెట్టుకుని పిలిచేదాకా వచ్చారన్నమాట. ఇది బరి తెగించేసినట్టుంది. అయినా పరాయి మగవాడి రూమ్ లో నీకేంటే పని? అదేంటండి, నేను వచ్చిందే నైట్ టైం ఆయనకి సర్వీస్ చేయడానికి కదా. ఏంటి, రూమ్ లోకి వెళ్ళి ఆయన పక్కన పడుకుంటే తప్ప సర్వీస్ చేయలేవా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి బయట పడుకో. నేను వెళ్ళి ఆయన రూమ్ లో పడుకుంటాను. నానమ్మ గారు, మీరు ఆయన రూమ్ లో పడుకోవడం ఏంటండి? చెప్పండి అమ్మమ్మ గారు. అంటే నా ఉద్దేశ్యం, ఆయన మంచం మీద పడుకుంటే నేను దూరంగా పడుకుని చూస్తూ ఉంటాను. అయినా ఆ అవసరం మీకేంటండి? ఆయనేమన్నా మా సొంత తాతయ్య? మీరు దగ్గరుండి మరి మంచి చెడులు చూసుకోవడానికి? అది కూడా నిజమే అనుకో, కానీ ఎంతైనా మన బిజినెస్ కి ఓనర్ కదా, అందుకనే. ఓ, అత్తయ్య గారు, మీరు నా మాట వినరు. చూడండి ఇప్పుడు ఉత్తమ్ ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. సర్లే, నేను ఈ హాల్లో పడుకుంటాను, నువ్వు వెళ్ళి గడప దగ్గర పడుకో. అర్థమైందా? అలాగేనండి. వెళ్ళు. ఎలా? అత్తయ్య గారి టెన్షన్ చూస్తుంటే మామయ్య గారిని భర్తగా యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేసేలాగా ఉన్నారు. అంతా నా కర్మ. ఏమండి, అమ్మమ్మ గారి స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా తాతయ్య గారికి దగ్గర అయ్యేటట్టే ఉన్నారు. అవును మైథిలి, ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. ఏయ్, ఇక్కడ పడుకో. ఏయ్, అటు తిరిగి పడుకున్నావేంటి? ఇటు తిరిగి పడుకో. ఏయ్, పడుకో. అమ్మా, అమ్మా, అమ్మా. అయ్యో శ్రీరామచంద్ర ప్రభు, చాలా పొద్దెక్కినట్టుందే. అవునమ్మా, 8 అయింది. 8 అయిందా? అవును, మీ నాన్న ఎక్కడా? ఏమో తెలీదమ్మా, బహుశా స్నానానికి వెళ్ళినట్టున్నారు. మరి కాజల్? తను కూడా స్నానానికి వెళ్ళిందమ్మా. ఇద్దరు కలిసి స్నానానికి వెళ్లారా? అవ్వా, ఎంతకు తెగించారే. అమ్మా, నాన్న గురించి మరీ అంత చీప్గా ఆలోచించుకో. ఓరి భగవంతుడా, ఆ రాక్షసి నా మొగుణ్ణి వల్లో వేసుకుని నాకు దూరం చేసేలాగుంది.
ఏమే త్రిష, కాజల్ ఎక్కడుందో చూసావా? నా ఈ 2 కళ్ళతో చూశాను. అవునా? ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? ఇంటి బయట తాతయ్య గారికి మసాజ్ చేస్తుంది. మసాజ్. ఆ? ఏంటి, ఆయనకి మసాజ్ చేస్తోందా? ఆ దిక్కుమాలిన రొమాంటిక్ సీన్ చూడలేక పారిపోయి వచ్చేసాను. ఓరి భగవంతుడా, ఎంతకు తెగించారో! ఈ వయసులో మసాజ్ కావాలంట, మసాజ్. చెప్తాను వాళ్ళ సంగతి. కాజల్, అమ్మా! త్రిష, ఏమైంది? అత్తయ్య గారు అలా పరిగెడుతున్నారు. బయట మసాజ్ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసరికి భయపడి వెళ్ళిపోతున్నారు. మసాజా? ఎవరికి? పదండి చూపిస్తాను. పద. ఏ కాజల్, ఏ కాజల్, ఏ కాజల్, ఏ కాజల్. ఎంతకు తెగించావే? ఆయనకి నువ్వు మసాజ్ చేస్తావా? ఆయనకి ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి? ఒక మూలను కూర్చొని కృష్ణారామ అనుకోవలసిన వయసులో మీకు మసాజులు కావాల్సి వచ్చిందా? మసాజులు? తప్పే ఉంది జానకమ్మ గారు. ఒళ్ళంతా సలుపుడు కొడుతుంది. మసాజ్ చేస్తే తప్ప ఆ సలుపులు తగ్గేటట్లేదు. మిమ్మల్ని చెయ్యమంటే మీరు చేస్తారా ఏంటి? నేనెందుకు చేస్తాను? నేనేమైనా మీ పెళ్ళాన్నా? అందుకే దీంతో చేయించుకుంటున్నాను. అంటే అది మీ పెళ్ళామా? అమ్మమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అయినా కాజల్ వచ్చింది తాతయ్యకి సర్వీస్ చేయడానికే కదా. అలాంటప్పుడు మసాజ్ చేస్తే తప్పేంటి? తప్పా? తప్పున్నారా? నీ మొగుడికి వేరే అమ్మాయి వచ్చి మసాజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నా కడుపు మంట. నానమ్మ, తాతయ్యకి కాజల్ మసాజ్ చేయడానికి నాకు వేరే అమ్మాయి మసాజ్ చేయడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆగరా? అరే అత్తయ్య గారు, ఏంటి గొడవ? మసాజే కదా, చెయ్యనివ్వండి. నువ్వు నోర్మి. ముందు మసాజ్ ఆపుతావా లేదా? అమ్ము, ఆపితే రామయ్య గారు నన్ను తిడతారండి. ఆపకపోతే నేను కొడతాను. నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు కాజల్. నువ్వు మసాజ్ చేసుకో. నానమ్మ, అయ్యో, నానమ్మ, అత్తయ్య, అరే అత్తయ్య, వసే కాజల్, ఆపుతావా లేదా? నువ్వు వచ్చింది ఆయనకి సర్వీస్ చేయడానికా? ఆయన్ని బుట్టలో వేసుకుని ఆస్తి కొట్టేయడానికా? త్రిష, అది ఆయన్ని బుట్టలో వేసుకుంటే నాకు రావాల్సిన ఆస్తి కూడా చేజారుతుందా? ఆంటీ, మీరేం కంగారు పడకండి. ఇది మగాడో ఆడదో దాని సంగతి నేను తెలుస్తాను. త్రిష, ఏం చేస్తున్నావ్? ఈ పాటకి నాకు ఇప్పుడు ఊడిపోయేలా ఉంది. బంగారం, కాజల్ కాజల్ కావాలా? కాజల్ అంటే మసాజ్ చేస్తుందని. ఈయనకి మసాజ్ కావాలంట. చెరువులో బర్రెని తోమినట్టు తోమండి. హా? అత్తయ్య గారు, అమ్మా, అంటే ఆ కాజల్ పారిపోయేటప్పుడు జుట్టు పట్టుకుని పారిపోయింది చూసారా? అవును చూశాను. తను ఎందుకలా పట్టుకుందో తెలుసా? అది ఆడది కాదు కాబట్టి. అది సొంత జుట్టు కాదు, విగ్గు కాబట్టి. నువ్వు చెప్పింది నిజమా? ప్రూవ్ చేస్తాను, పదండి. పద. ఏమండి,
చూడబోతే త్రిషకి అనుమానం వచ్చినట్టుంది. అందుకే వాడిది సొంత జుట్ట విగ్గా అని టెస్ట్ చేయడానికి వాడి తల తడిపినట్టుంది. మనం వెళ్ళి ఏదో ఒకటి చేయాలండి, లేదంటే బంటి దొరికిపోతాడు. తను మాత్రం దొరకకూడదు. పద 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 పద. ఊరు నాయను, కొంచెం ఉంటే అడ్డంగా దొరికిపోయేవాడిని. అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. కాజల్, కాజల్, తలుపు కాజల్ తలుపు తీ. ఎవరు తలుపు కొడుతున్నారేంటి? ఎవరండి? కాజల్ తలుపు తీ. ఏ కాజల్, తలుపు తీ. ఊరు నాయను, విగ్గే మారబెట్టాను. ఇప్పుడు కనుక వీళ్ళు విగ్గు లేకుండా నన్ను చూశారంటే బండారం మొత్తం బయటపడిపోతుంది. తీ, తలుపు తీ. కాజల్, అయ్యో, ఏం చేయాలి? ఎంతసేపు కాజల్? తలుపు తీ. తలుపు తీయడానికి ఎంతసేపు? ఆంటీ, నా అనుమానం నిజమే. ఆ బంటిగాడే కాజల్ గెటప్లో వచ్చాడు. అందుకే విగ్గు తడిచేసరికి ఉతుక్కుని ఆరబెట్టుంటాడు. మనం లోపలికి వెళ్తే దొరికిపోతాడని తలుపు తీయట్లేదు. అంతేనంటావా? అవునాంటీ. అయితే ఇంకెందుకు ఆలస్యం, తలుపులు పగలగొడదాం. తలుపు తీ కాజల్. అత్తయ్య, ఏమైంది? ఏంటంటావేంటి? అదసలు ఆడదేనా లేదా మగాడా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, తల తడిచిందని లోపలికెళ్ళింది. తలుపు ఎంత కొడుతున్నా తలుపు తీయట్లేదు. త్రిష, తలుపు కొట్టు. ఈ త్రిషకి పూర్తిగా అనుమానం వచ్చినట్టుంది. అందుకే అత్తయ్యకి చెప్పి ఇంత హడావుడి చేస్తుంది. అర్జెంట్గా ఏదో ఒకటి చేసి బంటిగాడిని కాపాడాలి. ఎలా? కాజల్, కాజల్, ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు. కాజల్, తలుపు తీస్తావా పగలగొట్టమంటావా? కాజల్, కాజల్. అక్క, తొందరగా రా అక్క. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడక్క, లేదంటే దొరికిపోతానక్క. కాజల్, తలుపు తీ. తలుపు ఎంత తీ కొడుతున్నా కాజల్. తలుపు తీదేంటి? తలుపు తీ. చూడన్నయ్యా, తలుపు తీయట్లేదు. నువ్వు తప్పుకో, ఆ తలుపు సంగతి నేను చూస్తాను కదా. బంటి, రే, రారా, ఇట్రా త్వరగా. ఇదిగో, ఇది తీసుకుని తల కట్టుకో. సరే బంటి, నేను అటువైపు నుంచి వస్తాను, ఓకేనా? ఏంటండి, నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోయారా? నీలాంటి అందమైన ఫిగర్ని సొత్తే ఎవడాగలడు? ఏంటి అన్నారు? నువ్వు తలుపు తీగిపోయేసరికి ఇట్ట నెట్టుకుంటూ రావాల్సి వచ్చినది. అయినా తలుపు తీయడానికి ఎంతసేపు? నేను వాష్రూమ్లో ఉన్నానండి. వచ్చేదాకా కూడా ఆగలేరా? ఏం చేయమంటారు? ఈ మాత్రం దానికి తెగ హడావుడి చేసేశారు. ఏం కాజల్, స్నానం చేసావా? ఎక్కడ చేయించారండి? నేను స్నానానికి వెళ్ళేసరికి వీళ్ళందరూ తలుపులు కొట్టి ఎంత హడావిడి చేశారు. అమ్మ బాబోయ్, నేను ఎంతో కష్టపడి మేనేజ్ చేశాను. వీళ్ళు విగ్గు కనుక చూశారంటే నేను పడ్డ కష్టం అంతా నాశనం అయిపోతుంది. అమ్మయ్య, అక్కొచ్చి కాపాడింది. కాజల్ చెప్పింది కదా స్నానం చేయాలని. ఇంకా తనని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మనందరం వెళ్దాం, పదండి 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 పదండి. పదండి.
కాజల్ నువ్వు స్నానం చేయాలి కదా. అరే త్వరగా విగ్గు పెట్టుకో. అలాగే బావా. హలో, అలాగా ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైందండి? మేనేజర్ కాల్ చేశారు, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. అలాగా, వెళ్దాం పదండి. బంటి నువ్వు రెడీగా ఉండు, మేము ఇప్పుడే వస్తాం. అలాగే అక్క. బాయ్, పదండి. ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతాం? త్వరలోనే నిస్సంగతి చూస్తాను. ఏంటి సార్ మీరు అనేది? మనకి రావాల్సిన కాంట్రాక్ట్లన్నీ ఆ కిషోర్ కంపెనీకి వెళ్ళిపోతున్నాయా? అవును మేడం, ఇవాళ కూడా 800 కిలోల స్వీట్ ఆర్డర్ ఆ కంపెనీకి వెళ్ళిపోయింది. దాంతో నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే గతంలో మన స్వీట్ షాప్లో ఆయిల్ కల్తీ జరగడం వల్ల పబ్లిక్ ఇంకా ఆ భయంలోనే ఉన్నట్టుగా తెలిసింది. అదేంటి సార్, మనం వాడిన ఆయిల్లో కల్తీ జరగలేదని, మనం అంటే గిట్టని వాళ్ళు కుట్ర చేయడం వల్ల అలా జరిగిందని ప్రూఫ్స్తో సహా నిరూపించాం. అసలు నేరస్తుల్ని పోలీసులకు పట్టించాం. అయినా ఇంకా కస్టమర్లు భయపడిపోవడం ఏంటి? లేదండి, ఆయన చెప్పిందే కరెక్ట్. ఒక్కసారి కస్టమర్లకి అనుమానం మొదలయ్యాక అది అంత తేలిగ్గా పోదు. మనమే ఏదో ఒకటి చేసి వాళ్ళల్లో ఉన్న అపోహల్ని భయాలని తొలగించితే తప్ప మళ్ళీ మన స్వీట్ షాప్కి పూర్వ వైభోగం తిరిగి రాదు. మేడం చెప్పింది 100% కరెక్ట్ సార్. ఏదో ఒక అద్భుతం చేస్తే తప్ప కస్టమర్లు మళ్ళీ మన స్వీట్ షాప్కి తిరిగి వచ్చేలా లేరు. ఒకవేళ ఈ విషయంలో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మనకు రావాల్సిన స్వీట్ కాంట్రాక్ట్లన్నీ ఆ కిషోర్ కంపెనీకి వెళ్ళిపోతాయి సార్. నో, అలా జరగడానికి వీల్లేదు. మనమే ఏదో ఒకటి కొత్తగా చేయాలి. కొత్తగానా? అవునండి, మనం గతంలో కంటే కొత్తగా స్వీట్స్ తయారు చేస్తున్నామని, స్వీట్స్ తయారీలో నాణ్యత పాటిస్తున్నామని, జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మన కస్టమర్స్కి అర్థమయ్యేలా చెయ్యాలి. దానిని మనం కొత్తగా ప్రజెంట్ చేయాలి. అర్థం కాలేదు మైథిలి. ఇప్పుడున్న సోషల్ మీడియాని, న్యూస్ ఛానల్స్ని మనం పబ్లిసిటీ కోసం వాడుకుంటాం. మన కంపెనీ తయారు చేస్తున్న స్వీట్స్ని ప్రమోట్ చేసుకుంటాం. కస్టమర్స్కి నమ్మకం కలిగేలా, వాళ్ళకున్న అనుమానాలన్నీ తీరేలా మనం ఈవెంట్ చేయబోతున్నాం. ఈవెంట్ అంటే? నేను చెప్పిన స్వీట్ షాప్ అదే. ఇంకాసేపట్లో నువ్వు లోపలికి వెళ్తున్నావు. నువ్వు నా మనిషివని అనుమానం రాకుండా నేను చెప్పిన ప్లాన్ని అమలు చేస్తున్నావు. నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. ఏదైనా తేడా వస్తే నీ వెనక నేనున్నాను. నన్ను నమ్మి వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే సార్. అదిగో నేను చెప్పిన లీలా కృష్ణ అనే క్యాండిడేట్ వాడే. ఓహో, అంటే నేను వల వేయాల్సిన సొరచేప అతనేనన్నమాట. కరెక్ట్. వాడికి లేడీ వీక్నెస్ ఉంది. చెట్టుకి శారీ కట్టినా వదిలిపెట్టడని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు వాడిని రెచ్చగొట్టి వాడితో తప్పు చేయించి ఆ ప్లేబాయ్ గాడిని లాక్ చేయబోతున్నావు. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వీట్ బిజినెస్ని నేను డ్యామేజ్ చేయబోతున్నాను. ఓకే సార్, కథ మొత్తం నాకు క్లియర్గా అర్థమైంది. మిగతా కథ నాకు వదిలేయండి, నేను నడిపిస్తాను. ఓకే, వెళ్ళు. ఒక స్వీట్ షాప్లో లేడీ కస్టమర్తో మిస్బిహేవ్ చేసిన లీలా కృష్ణ అనే న్యూస్ రావాలి. రే ఉత్తమ్, నీ స్వీట్ షాప్ క్లోజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటావు. ప్లాన్ సూపర్ మేడం. కాకపోతే ఇందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్టు కావాలి. అది మేం చూసుకుంటాం. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో మీరు చూసుకోండి. ఓకే సార్, నాకు తెలిసిన సోషల్ మీడియా వాళ్ళందరితో మాట్లాడతాను. అవసరమైతే మన ఇంట్లో జరిగే ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం.
వావ్, చేద్దాం. ఏటి సోషల్ మీడియా ప్రమోషన్స్ లైవ్ టెలికాస్ట్ అంటున్నారు, ఏటి మ్యాటర్? మేనేజర్ గారు, మా మావయ్యకి నేను చెప్పిందంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి.